ముఖ్యంగా ఈ రోజున సినిమా ఎంత గొప్పగా తీసాం అనే దానికంటే సినిమాని జనంలోకి ఎలా తీసుకువెళ్ళగలిగాం అనే దానికి ముందుండి జనంలోకి తీసుకువెళ్ళిన సురేష్ బాబుని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అలాగే ఇండస్ట్రీలో చాలామంది చేత తిట్లు తిన్న ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చేశాడు భరద్వాజ. మగాడు పుట్టాడు అని. అంటే మిగతా వాళ్ళంతా మగాళ్ళు కాదు, వాళ్ళంతా కొజ్జాలు అని తేల్చేశాడు. ఐ కంగ్రాచులేట్ హిమ్. అలాగే మంచి టేస్టు, స్ట్రగులు, తపన ఉన్న నిర్మాత రాజ్ కందుకూరి. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చిన్న సినిమా అన్న నేను, అది నా రక్తంలో లేదు. నా దృష్టిలో చిన్న సినిమా అనేది లేదు. బడ్జెట్ సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా, ఈ రెండే ఉన్నాయి. ఇండస్ట్రీలో ఏ మహానుభావుడు వచ్చినా బడ్జెట్ సినిమా నుంచే వచ్చాడు ఎవడొచ్చినా. ఇవాళ 10 కోట్లు తీసుకున్నా, 20 కోట్లు తీసుకున్నా, 25 కోట్లు తీసుకున్నా, మేము ఎంత లావు పొడుగు హీరోలం అన్నా అందరూ వచ్చింది బడ్జెట్ సినిమా నుంచి వచ్చిన వాళ్ళే, తర్వాత పెరిగిన వాళ్ళే. కాబట్టి అది పునాది. బడ్జెట్ సినిమా అనేది పునాది. ఒక మనిషిని ప్రయత్నం చేయడానికి, వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి, రిస్క్ లేకుండా ఇది జనంలోకి తీసుకెళ్ళడానికి, దట్ ఈస్ ఒక పునాది. అదే బడ్జెట్ సినిమా. ఇలాంటి బడ్జెట్ సినిమాలు తీయడానికి ఇవాళ యాష్ ఆయన, తర్వాత రాజ్, వీళ్ళందరూ సినిమా కోసం వచ్చారు. సో దే వాంటెడ్ వన్ టీమ్. సో బిఫోర్ దట్ నేను ఒక్క మాట చెప్తా టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ పెళ్లి చూపులు. సినిమా పూర్తయి విడుదల డేట్ వరకు యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్. వెన్ ద ఫిల్మ్ గాట్ రిలీజ్, యూ షట్ యువర్ మౌత్. Now people start speaking about your film. We are there to speak about the film. ఇక మీరు ఎవరు మాట్లాడకండి. మీరు మాట్లాడితే నెగిటివ్ పబ్లిసిటీ అవుద్ది. మీరు ఎవ్వరు మాట్లాడినా ఎక్కడైనా సరే, ప్రెస్లో కానీ మరో చోట కానీ సరదాగా కూర్చుని అబ్బా అదరగొట్టేస్తున్నారా, చీరేస్తున్నారా, పీకేస్తున్నారా అన్నారనుకోండి, ఇట్ విల్ బి నెగిటివ్ ఆస్పెక్ట్. ఇవాళ టీవీలన్నింటిలోనూ చేస్తున్న తప్పులు అవే తప్పులు. అందువల్లే సినిమాలు ఆడట్లేదు. జనానికి ఒక తెలియని ఇరిటేషన్ క్రియేట్ చేస్తున్నారు. నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని అంటే ఏంద్రని గొప్ప అంటారు. అసలు నాకేం తెలియదండి, నేను ఏదో చిన్నవాడిని, భలేవారండి, ఎంత గొప్పగా తీస్తారని మీరు అంటారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది పీపుల్. అందువల్ల మనం ఏం మాట్లాడకండి. మీకు మాట్లాడడానికి ఇవాళ ప్రతి ఊళ్ళోనూ కొన్ని వేల మంది తయారయ్యారు ఆ సినిమా గురించి మాట్లాడడానికి. ఇది మంచి సినిమా అంటే అర్థం ఏంటని ప్రెస్ అడుగుతుంటుంది చాలాసార్లు. సార్, వాట్ ఈస్ అ గుడ్ ఫిల్మ్ అని. I just want to tell a lot of other filmmakers out there that నేను మారట్పల్లిలో కూర్చొని మా టీంతో డిస్కస్ చేసి అండ్ సినిమా చుట్టే తిరుగుతూ ఉన్నాం అనమాట. సో 90% ఆఫ్ ద టైం నేను షూటింగ్లోనో లేకుంటే డిస్కషన్స్లోనో లేకుంటే